హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. సో చూస్తున్నారు కదా ప్రెసెంట్ ఏం జరుగుతుందో. పాడుతా తీయగా అనే ఈ ప్రోగ్రామ్ నుంచి మనకు ఎక్స్పోజ్ చేస్తున్నాను అంటూ సింగర్ ప్రవస్తి అయితే ఎన్నో విషయాలు బయటపరిచారు. అదే కాకుండా ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది, పాడుతా తీయగాలో నిజంగానే అలాంటి తప్పులు జరుగుతున్నాయా, అసలు బాడీ షేమింగ్ అనేది అండ్ మనిషిని చూసి డిసైడ్ చేసేది అనేది ఓన్లీ పాడుతా తీయగాలోనే జరుగుతుందా లేదా ఇండస్ట్రీ మొత్తంలోనే కూడా జరుగుతుందా, ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా మనతో పాటు ఫిలిం అనలిసిస్ట్ అయితే మన చిట్టిబాబు గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో అవన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, బాగున్నారా? ఓకే, సో వింటున్నారు మీరు కూడా ఒక ఫిలిం అనలిస్ట్ గా అన్ని చూసే ఉన్నారు, ఇండస్ట్రీలో ఏది జరుగుతుంది అనేది కూడా మీకు అన్ని తెలుసు. సో ఈ సింగర్ ప్రవస్తి చెప్పిన మాటల్లో ఎంతవరకు నిజం ఉందండి? సింగర్ ప్రవస్తి మాట్లాడినంతా బుద్ధిహీనమైనది, అజ్ఞానము, అవివేకము, తొందరపడుతనము మాటలు తప్పితే కొట్టలేదమ్మా. అమ్మాయి చెప్పిన దాంట్లో ఎక్కడ కూడా ఒక నిబద్ధత కానీ ఒక ఇదిగా లేదు. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ చెప్తా. ఆ అమ్మాయి ఈ బాడీ షేమింగ్ బొడ్డు కింద చెరగట్టుకోమని చెప్పారు. ఎవరు చెప్పారు? కీరవాణి చెప్పారా, సునీత చెప్పిందా, చంద్రబోస్ చెప్పారు? వాళ్ళు ఎవరు చెప్పరా? ఎవరో కాస్ట్యూమర్ చెప్పాడు అంటారు. సరే, ఏం చెప్పాడు? కాస్ట్యూమర్ చెప్పాడు, ఎవరికి తెలియదు. కాస్ట్యూమర్ చెప్పాడు అంటున్నాం. కాస్ట్యూమర్ చెప్తే నువ్వు అప్పుడే కాస్ట్యూమర్ని అడగాలి, నిలదీయాలి, కంప్లైంట్ చేయాలి. వీళ్ళకే సంబంధం? వీళ్ళేం ఆర్గనైజర్స్ కాదు, వీళ్ళది కాదు ప్రోగ్రామ్. వీళ్ళు ఓన్లీ జడ్జెస్గా వస్తారు. వీళ్ళు డ్రెస్ కోడ్ గురించి వీళ్ళు చెప్తారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని అంటలేతారు. అమ్మాయి కాస్ట్యూమర్ చెప్తే వీళ్ళని నిందించడం ఏంటి? రెండు, ఆర్ద్రత లేదు అని అన్నాడు ఆయన. నేను పాడిన దాంట్లో ఆర్ద్రత లేదు. ఎస్, ఆర్ద్రత లేదు. ఆర్ద్రత అంటే నీకు అర్థం తెలియకపోవచ్చేమో. పాట పాడటం అంటే మన భారతీయ సంగీతం పాట పాడటం అంటే కేవలం రిథమిక్గా పాడటం, తాళజ్ఞానంతో పాడటం మాత్రమే పాట కాదు. వెస్టర్న్ మ్యూజిక్కి మన మ్యూజిక్ ఉన్న తేడా అది. ఆ తేడా కూడా తెలియకుండా పిల్ల మాట్లాడుతుంది. మన వెస్టర్న్ మ్యూజిక్లో తాళజ్ఞానం, ఎఫ్ మేజరు, ఈ మైనరు, ఇలా ఆ తాళంతో మాట్లాడితే చాలు, బ్రహ్మాండంగా పాడేసినట్టే. మన భారతీయ సంగీతానికి అది కాదు. తాళజ్ఞానంతో భావ ప్రకటన కావాలి, ఉచ్చారణలో స్పష్టత కావాలి. ఆ రారా కృష్ణయ్య అంటే ఆ ఆర్ద్రత, రారా అనే ఆర్ద్రత కనపడాలి. అమ్మాయి పాడిన పాటలు విన్నాను, బాగా పాడుద్ది, రిథమిక్గా చక్కగా తాళజ్ఞానంతో పాడుద్ది. ఆర్ద్రత అనేది వేరు. అదొక పదప్రయోగంలోనూ పదాన్ని ఉచ్చరించే విధానంలోనూ ఆ పిలుపులోని ఒక భావం, అలా భావ ప్రకటన కావాలి. మన ఆ భావ ప్రకటన లేదని చెప్పారు. దాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 18-20 ఏళ్ళ పిల్లవి, ఇంకా చాలా అనుభవం కావాలి. అప్పుడే సర్వజ్ఞురాలలాగా నీకు అన్నీ తెలిసినట్టు నా దాంట్లో నేను పాడిన దాంట్లో బాగా ఆర్ద్రత లేదంటారేంటి అంటే పిచ్చివాగుళ్ళు అయ్యారు. అమ్మ పిల్ల ఏదో తాను ప్రమోట్ చేసుకుంటే తను పెద్ద గొప్ప సింగర్ని, తనలో ఎలాంటి తప్పులు కనిపెట్టడానికి లేదు, తను ఎక్స్ట్రాడనరీ చిన్నప్పుడే అవార్డు తెచ్చుకున్నారు. మొన్న హిందీ దానికి కూడా వస్తే ఆ సందర్భం, ఆ పాట, ఆ ప్రోగ్రామ్ని బట్టి అక్కడ రావచ్చు. పిచ్చి మాటలు